కాదేది కవితకు అనర్హం, ఇది ఒకప్పటి మాట. కల్తీకి కాదేది అనర్హం, ఇది ఇప్పటి మాట. ఎస్, ఇప్పటి వరకు కేవలం ఆహార పదార్థాలు మాత్రమే కల్తీ చేసిన కేటుగాళ్లు ఇప్పుడు ఏకంగా నకిలీ టాబ్లెట్స్ కూడా తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రముఖ కంపెనీ పేరిట మందులు తయారు చేసి వాటిని మార్కెట్లో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ సీన్ రివర్స్ తో హైదరాబాద్ పోలీసులకు ఫేక్ మెడిసిన్స్ గ్యాంగ్ అడ్డంగా బుక్కైంది. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలపల్లిలో నకిలీ మందుల తయారీ కేంద్రంపై ఎస్ఓటీ మేడ్చల్ డ్రగ్ కంట్రోల్ పేట్ బషీరాబాద్ పోలీసులు దాడి చేశారు. 6 నెలలుగా ప్రముఖ కంపెనీల పేర్లతో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ లో ఉండే ఫార్మా కంపెనీల పేర్లతో ఈ నకిలీ మందులు తయారు చేసి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు. ఈ దాడుల్లో నిందితుల నుంచి 50 లక్షల విలువైన నకిలీ మందులు, మిషనరీని కూడా స్వాధీనం చేసుకున్నారు. అటు నకిలీ మందుల తయారీ కేంద్రం నిర్వహిస్తున్న గోపాల్ రామకృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇక హైదరాబాద్ నిజాంపేట్ మధురానగర్ లో ఉంటున్న గోపాల్ అనే వ్యక్తికి మందుల తయారీపై అవగాహన ఉంది. ఈ క్రమంలో గోపాల్ కి ఢిల్లీకి చెందిన నిహాల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ ఒకే రంగంలో పనిచేస్తూ ఉండడంతో నకిలీ మందులు తయారు చేయాలని నిర్ణయించారు. పెద్ద కంపెనీలకు చెందిన మందులు తయారు చేస్తే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని భావించి మేడ్చల్ జిల్లా దూలపల్లిలో ఓ గోడంలో నకిలీ మందులు తయారు చేయడం ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ లో ఉండే అసలు మందుల కంపెనీకి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఈ యంత్రాలను తెప్పించి నకిలీ మందులు తయారు చేస్తున్నారు ఈ కేటుగాళ్లు. అందుకు గోపాల్ కి రామకృష్ణ అనే వ్యక్తి సహాయం చేశాడు. దూలపల్లిలో తయారు చేసే మందులను ఢిల్లీకి చెందిన నిహాల్ దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నాడు. అయితే ఈ వ్యవహారంపై పోలీసులు, డ్రగ్ కంట్రోల్ అధికారులు కన్నువేయడంతో ఫేక్ మెడిసిన్స్ గ్యాంగ్ గుట్టురట్టయింది. దీనికి సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేయగా ఢిల్లీ కేంద్రంగా నకిలీ మందులను దేశవ్యాప్తంగా సప్లై చేస్తున్న నిహాల్ అనే ప్రధాన నిందితుడు మాత్రం ఇప్పుడు పరారీలో ఉండడంతో అతని కోసం గాలిస్తున్నట్టు చెప్పారు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి. గత 6 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం కూడా ఢిల్లీ నుంచి ఈ నిహాల్ ఇతనికి రా మెటీరియల్ అంతా కూడా పంపించడము, ఇతను మొత్తం మెషినరీస్ పెట్టుకొని రా మెటీరియల్ అతను పంపిస్తుంటే అతను తయారు చేసి మళ్ళీ ప్యాకింగ్ ఇదంతా కూడా చేసి రిటర్న్ అతను పంపించడం జరుగుతున్నది. దీనికి ఇంకో 3వ వ్యక్తి అయినటువంటి ఒక్క రామకృష్ణ, ఇతను కూడా ఇంతకుముందు ఫార్మా ఇండస్ట్రీలో పనిచేశాడు. మొత్తంగా నకిలీపై ఉక్కుపాదం మోపాలన్న ప్రభుత్వ ఆదేశాలతో డ్రగ్ కంట్రోల్ అధికారులు, పోలీసులు కొన్నాళ్లుగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల్లో ఇప్పటికే పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు పట్టుబడగా ఇప్పుడు ఏకంగా 50 లక్షల విలువైన నకిలీ మందుల తయారీ వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి రావడం షాక్ ఇస్తోంది.